కూటమి ఆరోపణలపై విజయసాయిరెడ్డి గారు ఫైర్. అంటే ఈయన ట్వీట్లకే పరిమితం అవుతున్నారా? రెగ్యులర్గా ఏదో ట్వీట్లు చేస్తూనే ఉంటారు, ఒకసారి పాజిటివ్ అంటారు, ఒకసారి నెగిటివ్ అంటారు. కొద్దిగా ట్రిపికల్గా ఉంటుందేమో కదా ఈయన వ్యవహారం. అంటే సమయం అసలు లేదు. నేను మనం శనివారం మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, ఆ సమతుల్యత ఒక పార్లమెంట్ సభ్యుడు, పార్టీకి చాలా రోజులు ప్రధాన కార్యదర్శి, ఇప్పుడు ఫేస్ ఆఫ్ వైసీపీ ఆయనే కదా ఢిల్లీలో. మరి ఆయన ఇప్పుడు అరవిందో వాళ్ళు కేవీ రావు దగ్గర నుంచి కొనుక్కోవడానికి ఈయన ఒత్తిడి పనిచేసింది అనేది నెంబర్ 1. అంతకుముందు డ్రగ్స్ సందర్భంలో మా మీద ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ డ్రగ్స్ నౌకలో పట్టుబడ్డాయనేది నిజం కాదు, అదంతా డ్రై ఈస్ట్ అని తేలింది, అది కదా. కాబట్టి అది నిజం కాలేదని తేలింది. అలాగే ఇది కూడా మీరు అనవసరంగా కల్పించారు. ఈ ఆరోపణలకు మీ మీద మేము మళ్ళీ అధికారానికి వచ్చి మీ మీద చర్య తీసుకుంటామని, అంతటితో ఆగితే ఒక విధంగా ఉండేది. అప్పటికి మీరు బతికుంటే అని ఒక డైలాగ్. దాని మీద నేను టీడీపీ మన మిత్రుడు బుద్ధా వెంకన్న ఈయన ఫిర్యాదు చేస్తున్నాడు, కంప్లైంట్. అది బెదిరింపు అండి. ఎందుకంటే ఓ పార్లమెంట్ సభ్యుడు కదా, అప్పటికి బతికుంటే చూద్దాంలే అంటే దాని అర్థం ఏంటి? బతికుండమని చెప్పడానికి ఎవరికైనా ఏం అధికారం ఉంది? డాక్టర్లు కూడా చివరి క్షణాల వరకు చెప్పరు. కాబట్టి ఇవి చాలా అసందర్భమైన మాటలు. నేను మొన్న అన్నాను, దాన్ని తెలుగుదేశం పార్టీకి కూడా అసలు ఈ మాటలు అనడం బెదిరింపు. ముఖ్యమంత్రినే బెదిరిస్తావా నువ్వు? ముఖ్యమంత్రిని అప్పటి నువ్వు బతికుంటే చూద్దాం అన్న పద్ధతిలో మాట్లాడటం ఏంటని. అలాగే అనిత గారు హోంమంత్రి, ఆమె కూడా మాట్లాడారు. నిన్న డ్రగ్స్ మీద మాట్లాడారు. ఒకటైతే నిజం, డ్రగ్స్ గురించి తెలుగుదేశం మీడియా చేసిన హంగామాతో పోలిస్తే అది గప్చిప్గా అయిపోయింది. ఇప్పుడేం మాట్లాడలేదు కదా. ఇప్పుడు దాని ఆధారంగా ఆంధ్రప్రదేశ్ డ్రగ్ ప్రదేశ్గా మారిపోయింది. అది ఇది అన్న తర్వాత నాకు ఈరోజు పొద్దున్నే ఒక వైసీపీ మాజీ మంత్రి ఒక 10 పాయింట్లు పంపిస్తున్నాడు. ఆయన అంటే అందరూ పంపిస్తుంటారు, తెలుగుదేశం వాళ్ళు కూడా అట్లాగే. అన్నీ అప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం జరిగిందని. కాబట్టి డ్రగ్స్ మేము ఒప్పుకుంటాము, డ్రగ్స్ విషయంలో అది నిజం కాలేదు, మేమేమో ఒప్పుకుంటాం, మేమేం అనడం లేదు కదా. కానీ ఇంత మాట ఎలా అంటారు మీరు చంద్రబాబు నాయుడిని? వయస్సును హోదాను అంటే ఇద్దరి హోదాలు, మీరు బాధ్యత గల పార్లమెంట్ సభ్యుడిగా ఉండి నువ్వేమన్నా నవయుకుడివా? నీకు దాదాపు 70 ఏళ్ళు వచ్చాయి కదా. మాట్లాడితే తనేదో చాలా యాంగ్రీ యంగ్ మ్యాన్ అయినట్టుగా యాంగ్రీ ఓల్డ్ మ్యాన్ లాగా ఈ బతికుంటే ఇట్లాంటి పదాలు వాడకూడదండి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అనేక వివాదాలు చాలన్నట్టు అవి కేసులు నడుస్తుంటే కొత్తది తీసుకొచ్చారు. ఇంకా మూడో విషయం వర్మ, మనం తర్వాత కూడా మాట్లాడాల్సి వస్తుంది. కాకినాడ పోర్ట్లో మేము రైటు అంటే మేము రైట్ అని టీడీపీ వైసీపీ ఇద్దరు హడావుడి చేస్తున్నారు. రెండు కూడా ఫాస్టే. ఇద్దరు కూడా వాళ్ళ లొసుగులు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఇద్దరు రెండు కార్పొరేట్ పక్షాల కొమ్ము కాయటం తప్ప అందులో ప్రజల పక్షం అయిన లేదు. దాని గురించి మనం తర్వాత మాట్లాడవచ్చు. సో ఈ విషయాలు కూడా అనిత ఈ విషయాలు కూడా మాట్లాడారు. దానికోసం మేము కమిటీ అది వేస్తాము. మీరు చూడండి, ఇంత చెప్పి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆ సిట్టును మారుస్తున్నారు. వాళ్ళు తిరుపతి మీద సిట్ మారింది. ఇప్పటికి ప్రతి సిట్ ఎందుకు మారుస్తున్నారంట అంటే ఇప్పుడు వేసిన అధికారులు నిష్పాక్షికమైన వాళ్ళు కాదు, వీళ్ళు వైసీపీకి అనుకూలని ఫిర్యాదులు వచ్చాయట, అందుకని మారుస్తున్నట్టు. ఈ విధంగా అధికార యంత్రాంగాన్ని పదే మీరు చెప్తూ పోతే ఎవరు మిగులుతారండి? చంద్రబాబు నాయుడు స్వయంగా ఒక దశలో అన్నారు, అందరినీ తీసేసి ఎవరితో పాలించమంటున్నారు అని ఒక ప్రశ్న. తెలంగాణలో కూడా ఐఏఎస్లో వాళ్ళందరూ సమావేశమై మాటికి మారుస్తున్నారు, మనం ఏం కావాలి అని. మీరు ఎవరి మీద దొరికితే నిర్దిష్టంగా చర్య తీసుకోండి తప్ప అసలు వాళ్ళ ఇంటిగ్రిటీని, వాళ్ళ మొరేల్ను, ఇంక మొత్తం ఐఏఎస్ వ్యవస్థ అంతా ఏదో ఇంకా ఎవరిని ఐఏఎస్లను ఐపీఎస్లను అస్సలు నమ్మనేకూడదంటే ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు? వాళ్ళే కదా. కాబట్టి ఆ సిట్టు వాళ్ళు మారుస్తున్నారు. సో ఈ తిక్కమక్కల మధ్య విజయసాయిరెడ్డి మటుకు అంతకుముందు మీడియా మీద ఇలాగే మాట్లాడారు, సవాళ్ళు విసిరారు. ఎవరు ఏమంటే ఇంకోటి కులాన్ని తీసుకొస్తాడు ఆయన ప్రతిసారి. కులం ఎందుకు? కులం అవసరం ఏమొస్తుంది? ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడితే అది కులం. మన నెక్స్ట్ టాపిక్లో కూడా కులం సమస్య ఉంది. కాబట్టి విజయసాయిరెడ్డి తప్పకుండా బహుశా దీన్ని ఒక వివాదంగా మారవచ్చు. బుద్ధా వెంకన్న నిజంగా అధికారికంగా ఫిర్యాదిస్తే ఇప్పుడు చాలామంది మీరు చేస్తున్నారు కాబట్టి దాని మీద కూడా తీసుకోవచ్చు. రెండోది హోంమంత్రి ఆమె మామూలు రాజకీయ సమాధానంతో సరిపెట్టారు, కానీ అలా కాకుండా ఆమె కూడా దీన్ని కనుక ఒక అధికారికమైన వైఖరిగా విధానంగా తీసుకుంటే ఆమెకు కూడా ఆదేశాలు వచ్చాయి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి సీనియర్ మోస్ట్ ఉన్నంతలో సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి, నువ్వు అప్పటి బతికుంటే అంటే ఏంటది? ఆ మాట చాలా పొరపాటు కదా. ఒకవేళ తెలుగుదేశం నాయకులు కూడా చాలాసార్లు పొరపాటు మాట్లాడారు, చంద్రబాబు కూడా మాట్లాడారు. ఇంక ఇవి ఎక్కడిసారి తవ్వుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి నంద్యాలలో ఇది కాల్ చేయాలి అన్నాడు.
చంద్రబాబు నాయుడు గాల్లో ఎగురుతూ గాల్లోనే కలిసిపోతాడు అన్నాడు. మేము అలా అనలేదు ఇలా అనలేదు అని మనం అన్నాక ట్విస్టులు ఇస్తాడు. సన్నాయి నొక్కులకు ఉపయోగం ఏముంది? ఈ భాష మార్చుకుంటే చాలా మంచిది. ఇంకొకటి నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికి విజయసాయి రెడ్డి చాలా సవాళ్ళు విసిరాడు. అందులో చాలా సవాళ్ళకు ఆయనే కట్టుబడలేదు. ఇప్పుడు ఆ మీడియా ఆధిపత్యం నేను ఎక్కడైనా ఏదైనా చర్చలకు రెడీ అన్నారు. ఏది మరి ఆయన కూడా నేను రెడీ అన్నారు. ఇదంతా గాల్లో కత్తులు దూసుకుంటుంటే మీడియాకు మేత తప్ప ప్రజలకు దమ్మిడి ఉపయోగం లేదు. ఈ తిట్ల పురాణాల వల్ల బెదిరింపులు. ఇంకోటి అండి, వయస్సును గౌరవించడం అనేదా లేకపోతే అవమానించడం అండి? అవును, పెద్దలను మనం పితామహులు అంటాము, లేకపోతే ఇంకోటి అంటాము, లేకపోతే చాలా ఆరితేరాడు అంటాము. అది పెరిగిపోయి సోషల్ మీడియాలో కూడా ఎవరిని చూసినా కానీ వయస్సు అనేది టు గ్రో ఓల్డ్ ఈజ్ నాట్ ఎ సిన్ అన్నాడు ఎంఎస్ నంబూద్రిపాద్ అనే మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి. టు గ్రో ఓల్డ్ ఈజ్ నాట్ ఎ సిన్. బైబిల్ సిల్వర్ హెయిర్ అంటే వెండి కిరీటం, సహజంగా వచ్చే వెండి కిరీటం అంటే రంగులు వేసుకుంటే ఎవరిష్టం వాళ్ళది. కానీ అందుకనే వయస్సును గౌరవించగలిగితే గౌరవించండి, గౌరవించనక్కర్లేదంటే గౌరవించకండి. కానీ దాన్ని ఒక అవహేళన కోసము లేకపోతే అపహాస్యం కోసం, ఇంకా చెప్పాలంటే శాపనార్థాలు పెట్టడం కోసం వాడుకోవటం సంస్కారం, మానవ సంస్కారమే కాదు, రాజకీయ సంస్కారం సంగతి తర్వాత, మానవ సంస్కారమే కాదు. తప్పకుండా ఇంకోసారి విజయసాయి రెడ్డి ఇలా వయస్సులు చావుల గురించి బతికుండడాల గురించి మాట్లాడాలని మనం ఆశించాలి. సార్ ఐఎమ్ రెడీ. పోర్టు గురించి మనం